వినియోగించుకుంటున్నాడు కాబట్టి వీళ్ళు రాజకీయంగా వినియోగించుకున్నాడు ఈయన కూడా. వాళ్ళ ఫెయిల్యూర్ని ఈయన సెటరైట్ చేశాడు సింపుల్గా. సేమ్ టైం అక్కడ కాదు నేను ఇంత మానవతావాదినని ఈయన చూపించుకున్నాడు. కానీ ఇది బయట ఎవరు మాట్లాడరు, ఇద్దరు కూడా బయట ఒకరికొకరికి ఉండదు. ఇంటర్నల్ స్ట్రగుల్ అయితే నడుస్తున్నది, ఆధిపత్య పోరు, అందులో ఒక పార్టీది అంతే. కానీ ఒకటిసారి ఇప్పటికీ ఓకే అటవీ శాఖ చెప్తున్న కారణం ఓకే, ఎందుకు ఇమీడియట్ గా లోకేష్ స్పందించి డెసిషన్ తీసుకున్నారు అనే దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ప్రూఫ్? నాకున్న అవగాహన మేరకు అయితే ఏంటంటే రాయలసీమలో జనసేనకి పెద్దగా ఇది లేదు, ప్లాట్ఫామ్ లేదు. అక్కడున్న లీడర్లు చాలా పరిమితంగా ఉన్నారు. వాళ్ళెవరు పవన్ కళ్యాణ్ నోటీస్ దగ్గరికి తీసుకొచ్చినట్లు లేరు. తీసుకొస్తే ఆయన ఏమనుకుంటాడు అనుకున్నారో ఏమో లేరు. బట్ తెలుగుదేశం సంస్థాగతంగా బలమైంది కదా, ప్లస్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రాయలసీమ నుంచి సరి గెలిచారు కదా. వాళ్ళలో చాలా మంది కాశీనాయన క్షేత్రం అంటే ఇష్టపడతారు. కాశీనాయన క్షేత్ర స్ఫూర్తితో చాలా చోట్ల అన్నదానాలు నడుస్తాయి రాయలసీమలో, చాలా చోట్ల నడుస్తాయి అన్నదానాలు. అలాంటి స్ఫూర్తివంతమైన వ్యక్తి గురించి అక్కడున్న తెలుగుదేశం నాయకులు లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి ఉండొచ్చు. ఈయన పవన్ కళ్యాణ్ మీద ద్వేషమో కోపమో ఏం లేదు, కానీ రాయలసీమలో ఒక సెంటిమెంట్ రగులుతోంది, మనం అన్యాయంగా కొట్టామన్నది అనుకోగానే ముందు అర్జెంట్ కట్టించండి, నేను డబ్బులు ఇస్తాలే అని చెప్పినట్టున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అది కట్టాలంటే పర్మిషన్స్ అయ్యి అటవీ శాఖ డబ్బులు ఓకే చేసి ఇవన్నీ చేయాలంటే 2-3 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు మనకి పెద్దవాడ గుళ్ళలాగా ఉంటుంది, అప్పుడు కట్టించిన వాటిని కూల్చిన తర్వాత మళ్ళీ కట్టించడం ఎప్పటికి వల్ల అయింది, అట్లా తయారైపోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంలో కాకుండా